హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సరిపోదా శనివారం మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. పోతారు, మొత్తం పోతారు. మరి సినిమా అంతలాగా ఉందా లేదని చూసుకున్నాం. సో మనం మూవీలోకి విషయంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మనకి కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది, అక్కడక్కడ మాత్రం స్లోగా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి నాని గారి ఇంట్రడక్షన్ కానీ, ప్రియాంక మోహన్ గారు అండ్ ఎస్జే సూర్య గారిది ఇంట్రడక్షన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్ డైరెక్టర్ గారిది. మైనస్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అనేవి ప్రమోషనల్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అని అందుట్లో బాగా, ఓన్లీ బీజిఎమ్స్ అయితే చాలా ఎక్సలెంట్. నానిగారు ఫైట్ చేసేటప్పుడు వచ్చే వెనకాల బీజిఎం కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మనకి ఇంటర్వెల్ సీన్ దగ్గర అయితే ఒక ట్విస్ట్తో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి, సరిపోతా శనివారం అంటే ఒక శనివారం నాడు ఒక ఆట టైప్ అని చెప్పి అక్కడ ఇంటర్వెల్ దగ్గర ఎండ్ చేసి మళ్ళీ ఇంటర్వెల్ నుంచి మూవీ అనేది ఒక పీక్స్కి వెళ్ళిపోతుందని ఆడియన్స్కి అయితే హింట్ ఇచ్చి వదిలేస్తారు. సో ఫస్ట్ హాఫ్ అనేది బాగుంటుంది, స్లోగా ఉన్నప్పటికీ కొంచెం ఇంట్రడక్షన్ సీన్స్తో ఎస్జే సూర్య గారి డైలాగ్స్తో చాలా బాగుంటుంది. ఫన్ కూడా ఉంటుంది ఎస్జే సూర్య గారి డైలాగులతో. సో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వెళ్ళిపోతే ల్యాగ్ చాలా స్లోగా వెళ్తుంది. ఎంతైతే హైప్ ఇచ్చారో ఇంటర్వెల్ దగ్గర ఒక శనివారం నాడు ఆట ఎలా ఉంటుందని హింట్ ఇచ్చి వేరే ఇంకా బీభత్సంగా ఉంటుందని చెప్పి హింట్ ఇచ్చారు ఆడియన్స్కి ఇంటర్వెల్ దగ్గర. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే చాలా స్లోగా వెళ్తుంది మూవీ అనేది. సో వివేక్ ఆత్రేయ గారు మళ్ళీ ఒక యాక్షన్ ఫిలిం అని చెప్పి మనకి ఏం చూపించారంటే ఒక సెంటిమెంట్ చూపించారు, డ్రామా టైప్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక అంటే సుందరానికి టైప్, ఒక డ్రామా టైప్, ఒక సీరియల్ టైప్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సెకండ్ హాఫ్ వెరీ స్లోగా ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ అన్ని డ్రామా టైప్ వెళ్ళిపోయింది, యాక్షన్ సీక్వెన్స్ లేకుండా. సో రెండు యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగుంటాయి, ఫైట్స్. దానికి బీజం అయితే చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్. నాని గారికి అయితే మించిపోయారు యాక్టింగ్ ఎస్జే సూర్య గారు. అండ్ నాని గారి యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. అండ్ ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ కూడా గుడ్. సో టోటలీ ఈ మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయానికి వస్తే నా అంచనా ప్రకారం సరిపోదా శనివారం ఇట్ ఈజ్ యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాలి. సో వాళ్ళు చెప్పిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్లో చెప్పినప్పుడు అయితే ఇట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం, మామూలుగా ఉండరు, పోతారు మొత్తం పోతారు అని చెప్పారు, కానీ అంతేం లేదు. సో ఇట్ ఈస్ వెరీ యావరేజ్ మూవీ. సో రేటింగ్ వచ్చేసరికి 2.9 అయితే అవ్వచ్చు 5కి. సో 3.5 అయితే కష్టం ఇవ్వడానికి. సో ఇట్ ఈస్ యావరేజ్ మూవీ. అండ్ ప్రమోషన్ కూడా బాగా చేశారు, కానీ మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు ఆడియన్స్కి, అక్కడైతే అది రీచ్ అవ్వలేకపోయింది. సో మరి దసరా అండ్ హాయనతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మరి ఈ సరిపోదా శనివారంకి హిట్ అయితే కొట్టలేకపోయారని నేనైతే చెప్తున్నాను. ఇట్ ఈస్ యావరేజ్ మూవీ సరిపోదా శనివారం. అంచనాలను అయితే రీచ్ అవ్వకపోవడమే దీనికి మైనస్ పాయింట్ అయింది. అండ్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పి ఎక్కువ డ్రామాతో నడిపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మీద హైప్ పెంచేసి సెకండ్ హాఫ్ మొత్తం స్లోగా ల్యాక్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇష్యూ 2 hours 52 minutes అనేది కూడా చాలా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే అయ్యింది. సో అంతసేపు అనేది మనకి డ్రామా అయితే చూడలేం. సో ఒక యాక్షన్ ఫిలింకి వెళ్ళి అంత డ్రామాని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అంత బీజిఎంలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఎమోషనల్ కంటెంట్ కూడా లేదు, ఫన్ అయితే ఉంటుంది మూవీలో. సో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే 2 hours 52 minutes. సో మనం మ్యాక్సిమం 3 hours మూవీ టైప్ అయితే అయిపోయింది. సో ఏమైనా కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే రిమూవ్ చేయాలి. సో మనం ఇప్పటికైతే టాక్ అయితే మనకి యావరేజ్ అయితే ఉంది. సో ఈవినింగ్కి అది ఎలా అవుతుందనేది చూద్దాం. సో ఇట్ ఈస్ వన్ టైం వాచ్ మూవీ. థ్యాంక్ యూ ఆల్.